గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 7వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఫిబ్రవరి 1వ తారీఖున మాఘ పౌర్ణిమ అయ్యింది. అంతేకాదు పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది. దీన్ని పుష్యార్క యోగం అంటారు. ఈ సందర్భంగా ఇంట్లో కనుక ఎవరైతే సూర్యనారాయణ స్వామి వారి పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విశేషమైనటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి. చాలా విశేషం. అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి. చాలా విశేషం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్లో సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోండి, లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం. కారణం ఏంటి? పౌర్ణమి కాబట్టి. అయితే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోవాలన్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సూర్యనారాయణ స్వామి వారి పూజ కానీ వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించిన వీడియోలు వస్తాయి. వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేత్తో మీరే సూర్యనారాయణ స్వామి వారికి కానీ సత్యనారాయణ స్వామి వారికి కానీ పూజ కానీ వ్రతం కానీ చేసుకోవచ్చు. దానివల్ల మీకు చాలా విశేషము. గ్రహ దోషాలను తొలుగుతాయి, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. ఇక రెండో విషయం, ఫిబ్రవరి 5వ తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా రకాల సత్ఫలితాలు పొందారు. ఎటువంటి కోరికన నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. అంత విశేషం ఈ సంకటహర చతుర్థి వ్రతం. అయితే ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా ఆ వ్రతాన్ని కూడా మీరు వీడియోని ఎదురుకుండా పెట్టుకుని చూస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి. దీనివల్ల చాలా విశేషము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, ముఖ్యమైన పనులన్నీ కూడా మీకు వాయిదా పడిపోయే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా డబ్బులు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, కొన్ని రకాల ప్రయాణాల్లో విపరీతమైన ఖర్చులు పెరగడము, ఇంట్లో కానీ బయట కానీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయవలసి రావడము, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే విపరీతమైనటువంటి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అనుకోని ఖర్చులు పెరిగిపోవడము, ఇబ్బందులు పడడము, గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము, లేదా మళ్ళీ కొత్తగా అప్పులు చేయవలసి రావడము, లేదా గతంలో చేసిన అప్పులకి తీర్చలేక ఇబ్బందులు పడడము, ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడడము, క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటివి సమయానికి కట్టలేకపోవడం వల్ల పెనాల్టీలు ఇలాంటివి పడేటటువంటి అవకాశాలు, ఇలాగ కొన్ని రకాల వాహనాలు నడిపేటప్పుడు చలానాలు పెరిగిపోయే అవకాశాలు, లేదా అనవసరంగా స్పీడ్గా నడపడం కానీ, సీట్ బెల్ట్లు హెల్మెట్లు పెట్టుకోలేకపోవడం వల్ల కానీ చలానాలు కట్టేటటువంటి పరిస్థితులు, ఇలాగ అనేక రకాల కారణాలు. లేకపోతే కనుక ఏదైనా పాలసీలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు లాంటివి ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి ఏమైనా ఈ టర్మ్స్ కట్టవలసినటువంటి పరిస్థితులు, ఇలాగా ఏదో రకమైన ఖర్చుల మీద పడి తద్వారా మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్త. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఒక కొలిక్కి రాకపోవడము, మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటిగా ఉండడము, నమ్మక ద్రోహులు పెరగడము, మిమ్మల్ని పాడు చేద్దాం అనుకున్న వాళ్ళు శత్రువులు పెరిగిపోతుండడము, నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇంకా శారీరక కోరికల కోసము లేదా వ్యామోహాల కోసము వాటి కోసం బాగా మిమ్మల్ని మీరే దిగజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగపరమైన నష్టాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వాళ్ళతోటి ప్రేమ వివాహాలు కానీ, లేదా ఇష్టమైన వాళ్ళతోటి వివాహాలు కానీ దూరమయ్యే అవకాశాలు, చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక సంతానం అంటే పిల్లలు మీ మాట వినకపోవడము, పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, వాళ్ళ వల్ల కూడా మీకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతోంది. ఇక ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, ప్రేమాభిమానాలు తగ్గడాలు, దూరం జరిగే అవకాశాలు, మీ ఇద్దరి మధ్య వేరే వ్యక్తులు రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక ధన సంబంధమైనటువంటి విషయాల పట్ల, ఆర్థిక వ్యవహారాల పట్ల, క్రయ విక్రయాలు జరిపేటప్పుడు, భూములు, యంత్ర పరికరాలు, స్థలాలు, గృహాలు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు, లేదా వాటికి సంబంధించినటువంటి ఖర్చులు కనపడుతున్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు కొంచెం నిరాశ కనపడుతోంది. మంచివారిని అపార్థం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక కావలసిన వారిని దూరం చేసుకునే అవకాశాలు, వ్యాపారాలను, ఉద్యోగాలను సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక వ్యాపారస్తులకి కొంచెం ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు సాగుతాయి. అంతంత మాత్రం లాభాలే ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా అనుకున్నంత ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడటం లేదు. మీ అనారోగ్య సమస్యలు, మెంటల్ స్ట్రెస్ ప్రభావం కూడా ఉద్యోగం మీద పడుతుంది అని చెప్పచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, తప్పుడు పెట్టుబడులు పడడం వల్ల నష్టాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా రుణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా
క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాయామం చేయండి, పౌష్టికాహారం తినండి, సమయానికి లేవండి, సమయానికి నిద్రపోండి, ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండండి, పూజాది కార్యక్రమాలు పాల్గొనండి, స్ట్రెస్ను తగ్గించుకోండి, ధ్యానము మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయడం మంచిది. ఇక భార్యాభర్తల మధ్య ఇంట్లో అనవసరమైనటువంటి సమస్యలు, పెద్ద పెద్ద గొడవలు, కుటుంబ కలహాల దాకా వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇక గృహ నిర్మాణ పనులు కూడా కొంచెం ఆలస్యంగానే ముందడుగు వేస్తాయి. కొంచెం వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ధన నష్టం కనపడుతుంది. స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు చేసేటప్పుడు జాగ్రత్త. ఇక మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, కొన్ని రకాల వస్తువులు చెడిపోవడాలు, లేదా కొన్ని రకాల వస్తువులు మర్చిపోవడాలు, కొన్ని రకాల వస్తువులు దొంగతనాలు జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇక విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు లేదా చెడు స్నేహితుల యొక్క ప్రభావము కనపడుతోంది. అలాగే చదువుకునేటటువంటి సమయంలో డిస్టర్బెన్సు, ఏకాగ్రత లోపించే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకి బాగా కష్టపడతారు కానీ అనుకున్నంత గ్రోత్ కనపడటం లేదు. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతోటి, ఆడబడులతోటి, బంధువులతోటి, అత్తమామలతోటి సమస్యలు, భర్తతో విభేదాలు, మనసులో బాధ, ఎవరితో మీ బాధ చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక వ్యాపారస్తులకి అనుకోని ఒడిదుడుకులు ఎదురయ్యే పరిస్థితులు, వ్యాపారంలో చికాకులు, మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. కొంచెం డబ్బులు రొటేషన్ అవ్వక కొంచెం స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారికి సరైన అవకాశాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, అవసరమైతే దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతోంది. కాకపోతే మిశ్రమంగా కూడా కొంచెం ఉంది. ఇది ఏమైనా దైవ బలము, గ్రహ బలము మీకు చాలా అవసరము. కాకపోతే ఈ వారం అంతా కూడా చేసే పని యందు శ్రద్ధ, మొండి పట్టుదల, ఏ పనినైనా సరే తొందరగా పూర్తి చేయడానికి తాపత్రయము, పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. కాబట్టి చాలా రకాల పెండింగ్ పనులన్నీ మీకు పూర్తవుతాయని చెప్పచ్చు. అయితే విడిపోయిన ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ కలవడంతో పాటుగా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రాబోయే రోజుల్లో మళ్ళీ గొడవలు పడకుండా కూడా మీ అంతట మీరు ఒక నిర్ణయానికి రాగలుగుతారని చెప్పచ్చు. అలాగే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కృషి చేస్తారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచడము, లేదా చెడు ఆహారాలు మానేయడంతో పాటుగా ఎక్కువగా మీ ఆరోగ్యం గురించి, మీ యొక్క జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి కొత్త కాంట్రాక్టులు, పదవులు పొందే అవకాశాలు, రాజకీయ ఎదుగుదల, నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలతో పాటుగా కొత్త ప్రాజెక్టులు రాబోయే అవకాశాలు ఉన్నాయి. అవార్డులు, రివార్డులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి కీర్తి వస్తుందని చెప్పచ్చు. ఇక భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధాలు బాగా పెరుగుతాయి. ఒకరి మధ్య ఒకరికి ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు లేదా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలవడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏదైనా సమస్యలున్నా, వివాదాలున్నా, ఆస్తి వివాదాలున్నా, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో, ఇరుగు పొరుగు వారితో, రకరకాల వ్యక్తులతో ఏదైనా సమస్యలున్నా కూడా ఈ వారం చాలా సునాయాసంగా పరిష్కారాలు అవుతాయి. కోర్టు వివాదాలు, పోలీసు కేసులు లాంటివి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు చేసుకున్నట్లయితే కనుక తొందరగా మీకు వాటి నుంచి బయటపడగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి, మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారికి మీ సపోర్ట్ బాగా అందిస్తారని చెప్పచ్చు. నిరంతరం అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు. అలాగే ఓర్పుతోటి, సహనంతో వ్యవహరించడం వల్ల కూడా మీకు చక్కని లాభంతో పాటుగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ఇంట్లో కూడా మీ మాట తీరుకి గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు అందరూ కూడా ఇష్టపడతారు. అలాగే డబ్బులు కూడా వృధా చేయకుండా చాలా చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, లేకపోతే భూములు, గృహాలు, బంగారం కొనడం కానీ, ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడంలో కూడా ముందర వేస్తారని చెప్పచ్చు. ఏ పని చేయాలన్నా ఆ సమయానికి ఆ పని చేసేయడం ద్వారా కూడా మీరు ఎక్కువ లబ్ధిని పొందగలుగుతారు. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే ధైర్యంగా పోరాడి ఎదుర్కొనే పరిస్థితి మీకు కనబడుతుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని మీకు తొందరగా పూర్తవుతుంది. ఎటువంటి అపాయం నుంచి అయినా సరే మీరు బయటపడగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, అనవసరమైన వ్యక్తులతో రిలేషన్ పెట్టుకోవడం కానీ మీకు పెద్దగా మంచిది కాదు. అలాగే భవిష్యత్తులో మీకు ఆదాయాన్ని తెచ్చేటటువంటి మార్గాలు, అవకాశాలు, ప్రాపర్టీస్ మీకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యమైన వస్తువులు కొనడానికి, కుటుంబం కోసం, సంతానం కోసం ఖర్చులు పెట్టడానికి తాపత్రయపడతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు అంటే అప్పులు తీర్చే ప్రయత్నం చాలా సునాయాసంగా మీకు పని అవుతుంది. కాబట్టి అప్పులు తీర్చడానికి కృషి చేయడం బాగుంటుందని చెప్పచ్చు. అయితే కొత్తగా ఏదైనా అప్పు చేయాలన్నా కూడా అంటే ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసమో, లేకపోతే ఇండస్ట్రీలు పెట్టడానికి వచ్చేసే అప్పులు కూడా మీకు సునాయాసంగా పుడతాయి. అలాగే నిరుద్యోగులు కూడా దూర ప్రాంతాల్లో కానీ లేదా కొన్ని రకాల
ప్రత్యేకమైన కంపెనీలో కానీ మీకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ప్రైవేట్ ఉద్యోగస్తులందరూ కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. మీ పనితీరును మెరుగుపరుచుకోగలుగుతారు. అధికారులకు మీరు నచ్చుతారని చెప్పొచ్చు. మీరు కూడా బాగా కష్టపడతారు, కృషి చేస్తారు, గ్రోత్ కనపడుతోంది. చిన్న చిన్న ఆస్తి వివాదాలు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక, పార్టీషన్ వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక ఈ వారం అనుకూలమైన వాతావరణంగానే కనపడుతోంది. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. శారీరకపరమైన కోరికలు, భోగపరమైన కోరికలు, వస్తువులు కొనుక్కోవాలని కోరికలు, గృహాలు వాహనాలు కొనుక్కోవాలని కోరికలు తీరుతాయి. మీరు ఆశించిన దానికన్నా సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఎక్కువ అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలకు సంబంధించిన సమస్యల పరిష్కారము, నూతన ఉద్యోగ అవకాశాలు, గృహ మార్పులు అనుకూలించడము లేదా రెంటెడ్ హౌస్లు మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు కానీ, విదేశీ వీసా ప్రయత్నాలు కానీ, విదేశీపరమైనటువంటి లావాదేవీ వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ బాగా అనుకూలంగానే కనపడుతున్నాయి ఈ వారం. ఇక వివాహ ప్రయత్నాలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయని చెప్పొచ్చు. నలుగుతున్నటువంటి వివాహాలు ఎదురుకు వెళతాయి. రెండో సంబంధాలు, మూడో సంబంధాల కోసం వెళ్తున్న వాళ్ళు కూడా, పెళ్లిళ్ళ కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ప్రేమించిన వ్యక్తులే పెళ్లి చేసుకోవాలి అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కానీ, అంగీకరించడం కానీ, లేదా ఇద్దరి మధ్య రిలేషన్ బలపడడం కానీ జరిగి వివాహం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే పరస్త్రీ పరపురుష వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు, వ్యసనపరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. బెట్టింగ్లు, స్కామ్లు, షేర్లు, ట్రేడింగ్లకి కూడా దూరంగా ఉండడం మంచిది. ఇక విద్యార్థులు కూడా పెద్దలు చెప్పిన మాట వినడం, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా చదువు యొక్క విలువ తెలుసుకుని, అలాగే ఎటువంటి చదువు వల్ల భవిష్యత్తు ఉందనే విషయం కూడా తెలుసుకుని దాన్ని బట్టి ముందరికి వేసే అవకాశాలు ఉన్నాయి. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా పూర్తవుతాయి. ఉద్యోగ విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు అధిగమించగలుగుతారు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. స్త్రీలకి అత్తమామలతోటి, తోటికోడలతోటి, ఇరుగు పొరుగు వారితోటి, భర్తతోటి కూడా సౌఖ్యము, భర్త పట్ల ప్రేమానురాగం పెరగడము, అలాగే ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా పుట్టింటి నుంచి లబ్ధి, లాభము లేదా ధనప్రాప్తి, మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా గృహ నిర్మాణ పరమైనటువంటి వస్తువులు అమ్మే వాళ్ళకి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఫైనాన్స్ రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న ఒడిదుడుకులు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప మిగతా వాళ్ళకి బాగుంది. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. మీరు అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని, భోగాన్ని పొందేటటువంటి అవకాశాలు, ప్రశాంత వాతావరణము, సమస్యలకి పరిష్కారము, కుటుంబ సభ్యులతో సఖ్యత, ఇష్టమైన వాళ్ళతోటి అనుబంధము, కోరినటువంటి కొన్ని రకాల ముఖ్యమైన కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయడము, ముఖ్యమైన కొన్ని రకాల వస్తువులు ఎప్పటి నుంచో కొనుక్కోవడానికి అవకాశాలు రావడము, సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చక్కని లాభాలు పొందడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా మీ జీవితంలో ఏదైతే పెద్ద లోటు ఉందో ఆ లోటు తీరేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి ఈ వారం. అలాగే విద్యార్థులందరూ కూడా ప్రతిభను పెంచుకోవడానికి, గుర్తింపు పెంచుకోవడానికి కాలేజీలో, స్కూల్లో బాగా ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు చెప్పే మాట వినడం లేదా లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ చెప్పేటటువంటి మాటలు శ్రద్ధగా విని మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేటటువంటి గుణము, కొత్తగా మీ అంతా మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాలు, ఉద్యోగాలు చేయాలన్న ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా తాపత్రయపడతారు లేదా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల, వ్యాయామాల పట్ల, ఆహారం పట్ల లేదా ఒక క్రమశిక్షణ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం కోసం కూడా బాగా తాపత్రయపడతారు. ఎన్ని రకాల కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే తట్టుకుని విజయాన్ని పొందడానికి బాగా ప్రాకులాడేటటువంటి సమయంగా మీకు ఈ సమయం చెప్పచ్చు. మీలో చక్కని వాక్పటిమ, అందరిని ఆకర్షించుకునే గుణం బాగా పెరుగుతాయి. అయితే కాస్త ఒంటరిగా ఉండడానికి లేదా ఒంటరిగా కూర్చుని సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి బాగా ప్రాకులాడతారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీరు సక్సెస్ని కూడా సాధిస్తారు. అలాగే దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులున్నా, గొడవలున్నా తగ్గి కలిసి అన్యోన్యంగా వ్యవహారం చేసే అవకాశము, కుటుంబ సమస్యలు పరిష్కారాలు వెతుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. మీరు ఆశించిన దానికన్నా డబ్బు సంపాదించడానికి, కెరీర్ గ్రోత్ సంపాదించడానికి బాగా కృషి చేస్తారు. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. యంత్ర పరికరాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి, గృహాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు, భూములు, బంగారం కొనుగోలు చేయడానికి మాత్రం మంచి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. షేర్లోను, ట్రేడింగ్లోను, బెట్టింగ్లోను, స్కామ్లోను డబ్బులు పెట్టడం వల్ల నష్టపోతారు. జాగ్రత్త. అప్పులు ఇవ్వడం కానీ, అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు. లేదా అప్పులు చేయడం కూడా పెద్దగా విశేషంగా కలిసి రావటం లేదు ఈ వారం.
వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ చేసే రుణాలు మాత్రం కలిసి వస్తాయి. మిగతా దుబారా ఖర్చుల కోసం కానీ, ఆన్లైన్ షాపింగ్ల కోసం కానీ, లేదా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు, అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగం చేసుకునే అవకాశాలు వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది, ఉద్యోగపరంగా మార్పులు వస్తాయి, మీరు అనుకున్న స్థాయిలో ఉద్యోగపరంగా ఇష్టమైనటువంటి వ్యవహారాన్ని చేసుకోగలుగుతారు. అలాగే మీరు ఇష్టమైన వ్యక్తులతో కలయికలు, శారీరక భోగాలు అనుభవించగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందుకు కానీ, భూములు ఎందుకు కానీ పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధి అవుతాయి. వ్యాపారం విషయంలో కూడా చక్కని తెలివితేటలు, నిర్ణయాలు తీసుకుని వ్యాపారపరంగా వృద్ధిని సాధించుకుంటారు. కొత్త వ్యాపారాలు, ఇండస్ట్రీలు పెట్టడానికి మీకు సహాయ సహకారాలు, లోన్లు వచ్చే అవకాశాలు, లేదా పర్మిషన్లు, ఎన్ఓసీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారము, కుటుంబ సభ్యులతో అన్యోన్యత, శుభకార్యాల్లో పాల్గొనడం జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా ఎవరికైనా వివాహం కుదరకపోతే వివాహానికి సంబంధించి చర్చలు ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధితో పాటుగా ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు. అలాగే వివాహం విషయంలో కూడా కన్ఫ్యూజ్ ఉంటే కనుక కన్ఫ్యూజ్ పోయి మంచి నిర్ణయాలు తీసుకుని ఒక నిర్ణయం తీసుకుని ఎదురుకు వెళ్తారు వివాహం విషయంలో. ఇక సంతానం కోసం ఏదైనా సరే ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నా, లేదా ఏదైనా వాటికి సంబంధించి మందులు వాడుతున్నా అవి మీకు అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. ఏదైనా సంతానం గురించి కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడం మంచిది. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు చాలా శాతం తగ్గుతాయి. లేదా ప్రేమికులు కలవడం, వివాహ ప్రయత్నాలు, ఇంట్లో మీ ప్రేమకి అంగీకారం తెలపడము, పెద్దల ద్వారా అంగీకరించుకుని వివాహాలు చేసుకునే ప్రయత్నాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించడము, లేదా మీ స్కిల్ డెవలప్ చేసుకోవడము, కొత్త ప్రయోగాలు చేయడంతో సక్సెస్ని సాధిస్తారని చెప్పొచ్చు. అనేక రకాల భాషల యందు మీకు చక్కని అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి కూడా అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. అయితే చిన్న పరిశ్రమలు పెట్టేవారికి బాగా కలిసి వస్తుంది, ప్రయత్నం చేయొచ్చు. మీరు సంపాదించిన డబ్బులు మీకోసం కన్నా పిల్లల కోసమా, కుటుంబం కోసమా, ఇష్టమైన వాళ్ళ కోసమా, ప్రేమికుల కోసమా, స్నేహితుల కోసమా ఖర్చు పెట్టే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే వాళ్ళతో మీకు రిలేషన్ కూడా బాగుంటుంది. కాకపోతే అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మెలగడం మాత్రం మంచిది. ఇక వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడానికి భలే మార్గాలు వస్తాయి, మీకు ప్రయత్నం చేయొచ్చు. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము కనపడుతోంది. ప్రేమ వ్యవహారాల్లో మీరు ఆశించినటువంటి ఎవరైతే ప్రపోజ్ చేద్దాం ఉన్నారో వాళ్ళతో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అయితే మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా వ్యవసాయదారులకి పంట లాభాలు, లేదా వ్యవసాయ పరంగా నూతన ఆలోచనలు అనుకూలిస్తాయి. విద్యార్థులకి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడము, చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో, ఎలా మేధాశక్తిని పెంచుకోవాలో బాగా అర్థమవుతుంది. అనేక రకాల డౌట్లు క్లారిఫై వస్తుంది. ఇక నేర్చుకున్న విద్యని మీకోసం కాకుండా మీ ఇతరుల కోసం కూడా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు. సమాజం కోసము, దేశం కోసము మీ చదువు ఎలా ఉపయోగపడుతుందా అన్న రీతిలో ఆలోచించే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి దేవతారాధన చేయడము, ఇంట్లో పూజల్లో పాల్గొనడము, పెద్దవారి యందు గౌరవం పెరగడము, మంచి నడవడిక, మంచి మార్పుతో పాటుగా కోరికలు తీరతాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు నడుపుకోగలుగుతారు. వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారపరంగా వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేస్తారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి, డబ్బులు రొటేషన్లు అవుతాయి. కాకపోతే వ్యాపారపరంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని దానికి ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ